నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ తో భేటీ అయిన ఎంపీ కేశినేని నాని. ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారిన భేటీ. దొంగ హామీలతో గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత జగన్దే అని కితాబు. ఎస్జీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, సిబ్బంది. బీసీలకు అన్ని విధాలుగా సీఎం జగన్ అండగా ఉంటారన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ. అగ్రవర్ణాలతో పోటీ పడే విధంగా వారిని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను ఆయన కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని నాని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీతో తన ప్రయాణం ముగిసిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ను కేశినేని నాని కలవడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో ప్రభుత్వం దొంగ హామీలతో ప్రజలు మోసం చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే హామీలను అమలు చేస్తూ నేటికి 95% పైగా హామీలను నెరవేర్చినందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ 4.5 ఏళ్ల ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 4.5 ఏళ్ల కాలంలో 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాలను మా అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించి కరపత్రాలు అందజేస్తున్నామని అన్నారు. రాణిగారి తోట అంటే నగర ప్రజలు కానీ టీడీపీ నాయకులు కానీ చాలా చిన్నచూపు చూసేవారని, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మాకు గౌరవం కలిగించారని స్థానిక పెద్దలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2014, 2019లో గెలిచిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రక్క నియోజకవర్గాల నుండి వారి బంధువులు, మిత్రులని దాదాపు 15,000కు పైగా తూర్పులో దొంగ ఓట్లు చేర్పించి అక్రమాలకు పాల్పడమే కాకుండా నేడు దొంగే దొంగ అన్న విధంగా రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ మీ నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, గత ఎన్నికల ముందు మీరు సేవామిత్ర యాప్ ద్వారా చేసిన అక్రమాలు అందరికీ గుర్తు ఉన్నాయని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి వివరించడం జరుగుతుంది. ప్రజానీకం గారు ఎంతో సానుకూలంగా గత సంవత్సరం క్రితం ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మాకు ఏ సమస్య అయితే చెప్పారో దాదాపుగా 95% వరకు ఆ పనులన్నీ గారు పూర్తి చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈరోజు ప్రతి వీధిలో గారు రోడ్లు డ్రైనేజు వాటర్ సప్లై అందించిన తర్వాత గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు న్యాయం చేసి సంక్షేమ పథకాలతో పాటు మా ప్రాంతంలో ఇదివరకు రాణిగారి తోట ప్రాంతం అంటే సామాన్య ప్రజానికం అదేవిధంగా చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని చిన్న చూపు చూసేవారు. కానీ ఈరోజు కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీ హయాంలో చేస్తాం చాలా ఆనందంగా ఉందని చెప్పని ఈరోజు పెద్దలందరికీ చెప్పడం చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారా ఒకటి ఆలోచించాలి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు కళ్ళు మూసుకుని ఏ పని చేయకుండా కేవలం మాటలు చెప్పి ప్రజానికాన్ని అబద్ధాలు చెప్పి మాయ చేసి 5 సంవత్సరాలు మీరు ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాల కాలంలో నమ్మకంగా ఏ ప్రజానికం అయితే ఈ ప్రాంతంలో మాకు ఓట్లు వేశారో గెలిపించారో మా కార్పొరేటర్గా రామిరెడ్డి గారిని గెలిపించారో ఇవన్నీ గారు మేము దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా అయితే అన్యాయం చేశారో ఆ విధంగా కాకుండా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి గారు ఈరోజు ఈ డివిజన్ డెవలప్మెంట్ చేసాం. ఇదివరకు మీరు ఎందుకు కట్టలేకపోయారు కమ్యూనిటీ హాల్ని, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మంచినీటి సౌకర్యాలు, రోడ్లు ఎందుకు మీరు ఇది చేయలేకపోయారు, డ్రైనేజ్ వ్యవస్థ మీరు ఎందుకు బాగు చేయలేకపోయారు, ఈరోజు మేము ఎందుకు చేయగలుగుతున్నాం. ఎమ్మెల్యే మీరే ఉండి ఎంపీలు మీరే ఉండి మేయర్లు మీరే ఉండి ముఖ్యమంత్రి పైన మీరే ఉండి కేవలం మాటలు చెప్పి గత 5 సంవత్సరాలు మీరు బతికేశారు. కానీ ఈసారి చెప్పిందే చేసే పనిగా ఏ కార్యక్రమం అయితే మేము చెప్పామో ఆ కార్యక్రమం చేసే విధంగా ఈరోజు మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా ప్రజానికం దగ్గరికి వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తూర్పు నియోజకవర్గం ఉన్న 2,55,000 మంది జనాభా గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పని ఒక మంచి మనసుతో ప్రజానికం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు గారు సందర్భంగా చెప్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రజకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. సీఎం జగన్ బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ స్కీములు పరిశీలిస్తే 4.5 ఏళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశామని సజ్జల తెలిపారు. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17,000 కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చామని అన్నారు. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టాడని, బీసీల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే అవమానించారని, మళ్ళీ ఇప్పుడు మాత్రం జైహో బీసీ అంటూ సభలు పెట్టి ప్రగల్భాలు పలుకుతున్నారని సజ్జల విమర్శించారు. బీసీలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మే స్థితిలో లేరని, గతంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు సీఎం జగన్ రజకుల అభివృద్ధి కోసమే పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్ధికి సీఎం జగన్ చేసిన కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తామన్నారు. ఆశించిన దానికంటే బాగా జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కులానికి ఏమేమి ఇచ్చారు, దాదాపు 3,560 కోట్ల రూపాయలు రజక కులానికే ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. డెవలప్మెంట్లో చాలా ముందంజలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్స్లో గెలవాలి, 170 సీట్లలో మన పాత్ర కూడా నిరూపించుకోవాలి, మనము కూడా భాగస్వాములు కావాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అంటే రజకుల పాత్ర కూడా
విశేషంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు నడిపించాలని చెప్పి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ మీటింగ్ వేసాము. నేను ఎవరిని అడగలే, కేవలం నా మిత్ర బృందంతో మరి పూర్ణతో ముఖ్యంగా మాట్లాడినా, దుర్గారావుతో మాట్లాడినా, ఇట్లా చేయాలా, మనం పార్టీ మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది, ఈ పొద్దు జైత్రయాత్ర మాదిరి మనం అన్ని తాలూకాలు అన్ని నియోజకవర్గాలు తిరిగితే పార్టీ పటిష్టతలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక తీర్మానం చేశాను. ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక కమిటీనే, జిల్లాకు కొంతమందిని వేసి బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని బలోపేతం చేయడానికి మనమంతా కృషి చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. త్వరలో కూర్చొని సత్యనారాయణ గారితోనూ, లేలప్రెడ్డి గారితోనూ, నేను ఇంకా కొంతమంది రజక నాయకుల దగ్గర సంప్రదింపులు జరిపి అన్ని జిల్లాలకు కమిటీలు వేసి ఈ విజయంలో భాగస్వాములు కావడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సజ్జల్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ముందుకు నడిపిద్దాం, ఈ పార్టీని బతికించుకున్నాం, దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు యొక్క పాలన తిరిగి పునరుద్ధరణ కాకుండా తరిమి కొట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రజకులు ముగ్ధ కంఠంతో హర్షధ్వనాల మధ్య చెప్పడం జరిగింది. కనుక మేము ముందుకు నడుస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ముందుకు నడిపించి అందరితోనూ సహబాష్ అనిపించే విధానంలో నడుస్తామని తెలియజేయడం జరిగింది. సుందరయ్య నగర్లోని ఎస్జీ కిడ్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా చేశామని స్కూల్ ప్రిన్సిపల్ యుఎల్ రాజ్యపూర్ణ తెలిపారు. ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బొమ్మల కొలువు, విద్యార్థుల పేరెంట్స్కి రంగోలీ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రాజ్యపూర్ణ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని, విద్యార్థులకు వాటి గొప్పతనాన్ని తెలియజేయాలని ఇంత ఘనంగా చేశామన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని విషయాలు తెలియాలన్నారు.
మళ్ళీ ఒకసారి చెప్పరా ప్లీజ్. అందుకే నేను భోగి మంటలు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి సేవ పొందలు. ఇంట్లో మన ఇంట్లో ఏదైనా విరిగిపోయిన కుర్చీలు అలాంటివి ఏమైనా ఉన్నా వేసామనుకోండి, మన ఇంట్లో ఉన్న చెడు దృష్టి మొత్తం పోతుంది. అలాగే ఈ భోగి మంటలు వేసిన తర్వాత నీళ్లు పెడతారు మన వాళ్ళు. ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఆ సంవత్సరం మొత్తం ఉన్న పీడ మొత్తం పోతుందని మన పెద్దలు చెప్తారు. అర్థమైనా మళ్ళీ అడుగుతారా? చాలా బాగా చెప్పారు సార్. మేడం ఉన్నాడు పడుతున్నా నించుంటుంది చూసాడు ఫోటో మమ్మీ క్లాస్కి వెళ్ళాలి. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్జీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా కిడ్స్ అందరికీ భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు అరేంజ్ చేయడం, అలానే పేరెంట్స్కి రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో పేరెంట్స్, కిడ్స్, అలానే మా సరౌండింగ్స్లో నైబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ రంగోలీ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి అట్రాక్టివ్ ప్రైజెస్తో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సో ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోకుండా ప్రజలందరికీ మరొకసారి గుర్తు చేయడానికి ఇలా రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం. నాట్ ఓన్లీ హిందూ ఫెస్టివల్స్, స్కూల్ అనేది స్కూల్లో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా ఒకటే. ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తూ కిడ్స్ అందరినీ ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ ఈవెంట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో మరొకసారి అందరికీ దీనికి సపోర్ట్ చేసిన, ఈరోజు జడ్జెస్గా విచ్చేసిన ఎస్ఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కుసుమా మేడంకి, అలానే ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ మాధురి మేడంకి, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీవా సార్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి ఈ తరుణంలో మరి పిల్లలకు, ఇప్పుడు వచ్చే జనరేషన్కి మన యొక్క పండగలు, సంస్కృతిని ఒకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పండగని ముందుగానే సంక్రాంతి సంబరాల పేరుతో ఈ పాఠశాలలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించి పిల్లలకి డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించడం, బొమ్మల కొలువు పెట్టడం, పేరెంట్స్కి ఇంకా ఇతరులకు కూడా స్త్రీలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించి పెద్ద పెద్ద బహుమతులు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. అందుకని ఈ పాఠశాల మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అసలు సంక్రాంతి అంటేనే మనకి గతం కూడా మర్చిపోయి, ఒకప్పుడు పూర్వకాలం అన్నీ కూడా బాగా ఉండే, భోగిపళ్ళు పోయడం ప్రతి ఇంట్లో జరిగాయి. ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. కల్చర్ మారిపోయింది. అందరూ ఎవరికి వాళ్ళే ఏంటి, ఎవరి హౌస్లో వాళ్ళు ఉండడం, ప్రతి హౌస్లో ఎవరికి తలా ఒక ఫోన్ ఉండడం, అసలు దేని గురించి పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఇట్లా వేయడం వల్ల చాలామంది పేరెంట్స్, అవుటర్స్ వచ్చారు, స్కూల్లో పేరెంట్స్ వచ్చారు, చక్కగా రంగోలీ మొత్తం బ్రహ్మాండంగా వేశారు. కానీ ఇలాంటి మర్చిపోకుండా ఉండాలంటే ఇలా ఎస్జీ కిడ్స్ మేడం గారి లాగా అందరూ ప్రతి స్కూల్లో కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అందరికి కూడా తెలుస్తుంది. నమస్కారం అండి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడకుండా ఈ ఫెస్టివల్స్ అనేవి స్కూల్స్లో కండక్ట్ చేయడం అనేది చాలా బాగుంది. ఈ స్కూల్లో మంచి అరేంజ్మెంట్స్ చేశారు. ఈ ముగ్గుల పోటీలు, భోగిపళ్ళు, భోగి మంటలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా ఈ ముగ్గుల పోటీలు అనేవి స్త్రీలకు వాళ్ళ నైపుణ్యాన్ని బయట పెట్టుకోవడానికి ఒక అద్భుత అవకాశం అనుకోవాలి. దాన్ని కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి, యాజమాన్యానికి, మేడం గారికి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని పలువురు వైసీపీ నాయకులు ప్రశంసించారు. ప్రజల కష్టాలు స్వయంగా చూసిన ఆయన సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రజల కష్టాలు నేరుగా విని వాటిని జగన్ పరిష్కారం చేశాడన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని
గుణదలలోని వైసీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ నడికుదుటి సుబ్బరాజు, వైసీపీ నాయకులు శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ నిర్వహించిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిరుపేదల కష్టాలను స్వయంగా చూసిన ఆయన చలించిపోయారన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నట్లు వివరించారు. రెడ్డి గారు ప్రజాపాదయాత్ర సంకల్పయాత్రని ముగించి 6వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మరి ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే పేద ప్రజలకి మంచి చేయాలి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఓసీ అట్లా కుల మత ప్రాంతాలు పార్టీలకి ఏ విధమైన అనుబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళ బాధలు విని ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ కులంలో ఏ బాధలు ఉన్నాయో, మరి రోడ్లు ఏంటో, అభివృద్ధి ఏంటో, ఎలా బతకాలి, పేద అడుగు పదిహేను వర్గాలకి ఎట్లా సేవ చేయాలి అనే కాన్సెప్ట్తో మరి పాదయాత్ర ముగించి దిగ్విజయంగా మరి 151 సీట్లు గెలిచి ఏ మినిస్టరు, ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో చేయనటువంటి 97.7% ప్రజా సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేసి మళ్ళీ అదే కాన్సెప్ట్తో మళ్ళీ రాబోయే ఎలక్షన్లో 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మళ్ళీ అందరితో సమక్షంలో తెలియజేసుకుంటూ ఏమైనా లోటుపాట్లు ఉంటే చిన్న పాటలు కూడా ఆయన సరిదిద్దుకుని మళ్ళీ 175 వచ్చి కాబోయే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఘంటాపథంగా చెప్పుకుంటూ జై జగన్, జై అవినాష్. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రజలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే పాదయాత్రలో ఆయన చెప్పిన విధంగా నవరత్నాల రూపంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ప్రతిదీ కూడా అమలు చేసి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది, అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఏ విధంగానంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళి గౌరవ మా సోదరుడు చెప్పినట్టుగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకున్నట్టే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇదే సంక్షేమ కార్యక్రమంతో ఇంతకన్నా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తూ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దేవినేని అవినాష్ గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర దేవినేని అవినాష్ గారి ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చెప్పిన ప్రకారంగా నవరత్నాలు 99% అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గొప్ప వ్యక్తిగా సంక్షేమ పథకాలని అభివృద్ధిని కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజా హృదయాలను గెలుచుకొని ఈరోజు రాష్ట్రంలో గొప్ప పరిపాలన అందిస్తున్న విధంగా మనకందరం చూస్తూనే ఉన్నాము. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా అమలు జరిపినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆ రోజు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి ప్రజా హృదయాలను గెలుచుకొని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ప్రజా హృదయాలను గెలుచుకొని ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చేస్తూ రేపు రాబోయే ఎన్నికలలో కూడా ప్రజాక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారు అఖండ విజయంతో మళ్ళీ వారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి మాదిగలందరూ తరలి రావాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు అన్నారు. జనవరి 20న కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గాంధీనగర్లోని ఒక హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. జనవరి 20వ తేదీన కడపలోని మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు సీట్లు కూడా ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగుల సంఘం నేత సుబ్బారావు మాట్లాడుతూ రెల్లి, బుడగ కులాలకు 2 సీట్లు కేటాయించాలని చెప్పారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మాదిగలకు ఇవ్వాలని అన్నారు. దాసరి సోమరాజు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి జేబీఎం తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 19వ తేదీన స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రపంచ మేధావి, పీడిత పాడిత ప్రజల విముక్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూ గ్రౌండ్ స్వరాజ్య మైదానంలో దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటువంటి స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి బేసు మట్టం 80 అడుగుల ఎత్తులో బేసు మట్టం పైన 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఉందిర్తి సుబ్బారావు. నేను మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు విజయవాడ నగరంలో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఈ దేశంలోనే మరి ఎక్కడా లేని విధంగా దేశానికే ఒక తలమానికంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సేవలను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల కాంస్య విగ్రహం మరియు 85 అడుగుల బేస్మెంట్ మొత్తంగా కలుపుకుని 206 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 400 కోట్ల రూపాయలతో మరి ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం కూడా మరి విజయవాడ నగరంలో కేంద్ర బిందువైన స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసినందుకు గాను దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రతిరోజు పరిశీలిస్తూ సమీక్షలు నిర్వహిస్తూ ఒక బాధ్యతగా నిర్మించినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత ఉపకులాల సంఘాల అందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తారీఖు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం, అందుకు కావలసిన మెటీరియల్ అన్నీ కూడా ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దాని యొక్క ప్రవేశపెట్టడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని దేవినేని సుధీర అన్నారు. పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన దేవినేని అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జయ మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ అని, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసే పార్టీ అని నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంపత్ మామిడాల తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశామని, మేనిఫెస్టో ప్రకారం ప్రతి హామీని అమలు పరుస్తామని ఆయన వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జయ మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ మేరకు పార్టీ నేతలు మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంపత్ మామిడాల మాట్లాడుతూ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ అని అన్నారు. తమ పార్టీ 175 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తామని, అలాగే 25 స్థానాల్లో ఎంపీ స్థానాలలో కూడా పోటీ చేస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి మాట్లాడుతూ తమ మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథం అని, ఆ విధంగానే హామీలను అమలుపరుస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టోలో ప్రకారం మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలను కూడా నిషేధిస్తామని పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు ₹1,00,000 వరకు పావల వడ్డీ రుణాలను అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా అర్హులైన వాళ్ళకి 100 గజాల స్థలాలను పంపిణీ చేస్తామని తెలిపారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. పేరు భగవాన్ శ్రీనంత విష్ణు, జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. నా తరపున, మా జై మహాభారత్ పార్టీ తరపున తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ. ఈ జై మహాభారత్ పార్టీ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్కు, బీజేపీకి ప్రత్యామ్నాయం పార్టీ జై మహాభారత్ పార్టీ. అంతేకాకుండా ఇన్నాళ్ళు కష్టాలు కన్నీళ్లతోటి తెలుగు రాష్ట్రం చాలా బాధలు పడింది. చెప్పుకోవడానికి కూడా కన్నీళ్లతోటి ఏడ్చే పరిస్థితులు కూడా లేవు. ఏడిస్తే వెనక నుంచి ఎవరొచ్చి కొడతారనే భయం కూడా ఏర్పడిపోయింది. ఈ బాధలు, ఈ కష్టాల్లోంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా, ఎలా బయటపడతామా, మన హక్కులు ఓటు రూపంలో ఎలా ప్రదర్శించుకుంటామా, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఓటు ద్వారా ఎలా చూపిద్దామా, నిరూపిద్దామా అనే ఉద్దేశంలో ఎప్పుడెప్పుడనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వారి యొక్క సంక్షేమం తప్పితే ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు అతి తక్కువగా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం పేదల జీవితాల్లో ఒక వరంలా మారి వారికి ఆరోగ్య భరోసానిస్తుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 16వ డివిజన్ పోలీసు కాలనీలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను అవినాష్ ప్రారంభించి వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. శారదా రామకృష్ణ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
ఫుడ్ కార్నివాల్ ఏర్పాటు చేశారు. 200 రకాల ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శనగా ఉంచామని స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ అన్నారు. వేడుకల్లో భాగంగా హరిదాసులు, భోగిపండ్లు, గాలిపటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు శారదా రామకృష్ణ విద్యాలయ గాంధీనగర్లో సంక్రాంతి సందడి, సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మేము ఇది ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తాం. కానీ ఈసారి ఫుడ్ కార్నివాల్, పిల్లలందరూ కూడా పండగ అంటే స్వీట్లు, మిఠాయిలు పంచుకోవడం, కలిసిమెలిసి ఉండడం. అందులో భాగంగా ఈ రోజున దాదాపు 200 రకాల మిఠాయిలు, హాట్ ఇదంతా కూడా రావటం జరిగింది. వీటిలన్నింటిలో కూడా అలాగే భారత వికాస్ పరిషత్ వాళ్ళు మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్స్ ఫ్రీగా ఇవ్వటం సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ సంస్కృతి సముద్ధరణ అనేటటువంటి ఒక ఆశయంతో నిర్వహిస్తున్నాం. హరిదాసులు, చెరకు గడలు, గొబ్బి పాటలు, గోదాదేవి, అసలు భోగి పండ్లు, అనేక రకాలైనటువంటి ఇప్పుడు కాసేపట్లో గాలిపటాలు కూడా ఎగరవేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మాకు సహకరిస్తూ ఉన్నటువంటి పేరెంట్స్కి, విద్యార్థులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు మార్గశిర మాస శ్రీ నాగమానసాదేవి అమ్మవారి పండుగ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా నాగమానసాదేవి అమ్మవారికి సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. నాగమానసాదేవి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ప్రజలపై ఉండాలని ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి ఆకాంక్షించారు. లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు మార్గశిర మాస శ్రీ నాగమానసాదేవి అమ్మవారి పండుగ పూజ కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా నాగమానసాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నాగసాయి మందిరంలో మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అంతేకాక వృద్ధులకు దుప్పట్లు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.
నాగమానసాదేవి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. మార్గశిర మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దయతో బాబా ఆశీస్సులతో కరోనా తగ్గాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈరోజు విశేషంగా అన్నదానం. ఈ అన్నదానం సుధాస్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పూజలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేస్తూ అన్నదానం చేయడం అనేది చాలా మంచి పరిణామం. సుధాస్వామి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతనని ప్రతిబింబించే విధంగా పనిచేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. ఉన్నాయితే స్వామితో మాట్లాడేసా. అందరికీ నమస్కారం. విజయవాడ గవర్నర్పేట నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ మార్గశిర మాసంలో నాగమానసాదేవికి అత్యంత వైభవంగా భక్తులందరూ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ నెలంతా కూడా అమ్మవారిని విశేషంగా పూజలు జరిపించాము. ముగింపు సందర్భంగా అమ్మవారి పూజలు ముగింపు సందర్భంగా ఈరోజు మా మందిరంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు మల్లాది విష్ణు గారు వచ్చేసి నాగమానసాదేవి అమ్మవారికి బాబావారికి ప్రత్యేక పూజలు చేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చలికి దుప్పట్లు పంపిణీ చేశారు, దుప్పట్లు. అంతేగాక అన్న సమారాధన ప్రారంభించారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ఈ అన్న సమారాధనకి దాతలు వెన్న వీర ఆంజనేయులు రమాదేవి గారు ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాదాన్ని ఇక్కడ అందరూ భక్తులందరికీ పంపిణీ చేస్తున్నాం. అందరికీ కూడా
నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు, నాగసాయిబాబా వారి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతోనూ సౌకర్యంతో ఉండాలని, రాబోయే కాలం అంతా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ కరోనా మహమ్మారి మరలా విజృంభిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి మహమ్మారిని మానసాదేవి అమ్మవారు, నాగమానసాదేవి అమ్మవారు, బాబావారు ఆ కరోనా బారి నుండి లోకాన్ని, ప్రజలందరిని రక్షించాలని నాగమానసాదేవి అమ్మవారి అనుగ్రహం కోరుకుంటూ, ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎన్జీఏసీ నాయకుడు, ఎన్ఎఫ్ఐఆర్ ఎస్సీఆర్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య పిలుపు మేరకు డిఆర్ఎం కార్యాలయం మెయిన్ గేట్ వద్ద ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఆమంచి వెంకటేశ్వరరావు, ఆకుల రాఘవేంద్రరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. నూతన పెన్షన్ విధానం కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. రైల్వేలో పనిచేసే కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి రైల్వేను అభివృద్ధి బాటలో నడిపించి రిటైర్డ్ అయిన తర్వాత కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులకు దిగజారుతున్నారన్నారు. ఎన్పిఎస్ రద్దు కోసం స్ట్రైక్ బ్యాలెట్, గేట్ మీటింగ్లు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి నేడు రిలే నిరాహార దీక్షలకు దిగామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ ముక్తకంఠంతో కోరుతున్న ఓపీఎస్ను వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఏజీఎస్ ఎడ్ల నాగేంద్రబాబు మాట్లాడుతూ నూతన పెన్షన్ వల్ల కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, డబ్బులను ఈక్విటీ ఫండ్స్లో పెట్టి నష్టాల్లో ఉన్నాయని, కార్మికులకు పదవి విరమణ తర్వాత నెలకు 3,000, 4,000 పెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు. ఆ డబ్బుతో కుటుంబం ఎలా గడుస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి పదవి విరమణ చేసిన కార్మికుల జీవితాలను మెరుగుపరచాలని, వారి కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరారు. రైల్వేల ప్రైవేటీకరణను ఆపాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని, అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలకు ఎస్సీఆర్ ఓబీసీ అసోసియేషన్, ఆల్ ఇండియా ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్లు రమేష్, డేగల శ్రీను, బ్రాంచ్ కార్యదర్శులు బసవపున్నయ్య, కర్నూలు సుకుమార్, మహిళా విభాగం ఖుర్షీద్ బేగం, సెమంతకమణి, సుగుణ కుమారి, బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ వైపు నుంచి ఎవరైతే ఎన్పిఎస్లో ఉన్నారో, న్యూ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్నారో వారి వైపు నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో ఎన్నో చేస్తామని, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించే వరకు కేంద్ర ప్రభుత్వంపై సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఒత్తిడి చేస్తుందని మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ డివిజన్ ఈ రోజున తలపెట్టినటువంటి రిలే హంగర్ ఫాస్ట్ ముఖ్య ఉద్దేశం 1/1/2004 నుండి తలపెట్టినటువంటి నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఈ విధానం వల్ల 1/1/2004 తర్వాత అపాయింట్ అయిన రైల్వే కార్మికులకి ఎనలేని నష్టం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్తో భేటీ అయిన ఎంపీ కేశినేని నాని. ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారిన భేటీ. దొంగ హామీలతో గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత జగన్దే అని కితాబు. ఎస్జీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, సిబ్బంది. బీసీలకు అన్ని విధాలుగా సీఎం జగన్ అండగా ఉంటారన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ. అగ్రవర్ణాలతో పోటీ పడే విధంగా వారిని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.